ప్రతి ఊర్లో కూడా గ్రామ దేవతలు అనేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా మా ఊర్లో కూడా మేము కొలిచే గ్రామ దేవత పేరు వచ్చేసి పెనకమ్మ అనమాట. సో ఇది గ్రామాలను బట్టి వాళ్ళ యొక్క పేర్లు అనేటివి మారుతూ ఉంటాయి. మా ఊర్లో వచ్చేసి పెనకమ్మగా మేము కొలుస్తాము. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో ఎల్లమ్మ, పోచమ్మ, పోలేరమ్మ అని రకరకాల పేర్లతో అయితే మనం గ్రామ దేవతలుగా మనం పూజిస్తాం. అసలు గ్రామ దేవతలు అంటే ఎవరు, అసలు ఎందుకు ఉండాలి అనేది చూసుకున్నట్లయితే, ఈ గ్రామ దేవతలు గ్రామాల్లో ఎందుకు ఉంటారు అంటే, ఈ గ్రామాల్లో మనకి కంటికి కనిపించే ఎన్నో శక్తులు ఉంటాయి. అంటే దుష్ట శక్తులు అనేటివి ఉంటాయి. ఆ దుష్ట శక్తుల నుంచి గ్రామ ప్రజలను కాపాడుకునేందుకు, అదేవిధంగా గ్రామాల్లో పండిస్తున్న పంటలకి కానీ, అండ్ అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రజలకు కానీ ఎటువంటి దుష్ట శక్తుల ప్రభావం పడకుండా, అండ్ ఎటువంటి విషజ్వరాలు లేకుంటే వ్యాధుల నుంచి తప్పించుకునేందుకు గాను అండ్ ఈ విధంగా గ్రామ దేవతలను అయితే ప్రతిష్ఠిస్తారు. ఎందుకంటే ఆ గ్రామ దేవతలు మనకి కంటికి కనిపించిన ఈ దుష్ట శక్తుల వల్ల ప్రభావితమైనటువంటి వీటిని ఈ గ్రామ దేవతలు గ్రామంలోనికి రానివ్వకుండా గ్రామ ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు గాను ఈ ప్రతి ఏటా కూడా ఈ పెనకమ్మకు మేము ఉత్సవంగా గ్రామ పొంగళ్ళు అయితే సమర్పిస్తాము. అంటే కొత్త పంట పండిన తర్వాత ఆ బియ్యంతో పొంగలు పొంగించి అదేవిధంగా అమ్మవారికి వేటనైతే సమర్పిస్తాము. అది గ్రామం అంతా కూడా కలిసి, కుల మత భేదం అనేది లేకుండా గ్రామం అంతా కూడా కలిసి ఏకమయ్యి ఆ అమ్మవారికి అయితే సమర్పిస్తాము. మేమైతే ఈ విధంగా మంగళ వాయిద్యాల మధ్య ప్రజలందరూ కలిసి కూడా మేము ఇలా అయితే వెళ్ళి ఆ అమ్మవారికి అయితే మేము మా వేటలు సమర్పించి అమ్మవారిలో దంచేస్తున్నాము ఇట్టే. పెట్టబల్లే అట్లా గిట్లా మొత్తం పాపులర్ అయిపోవాలి మన ఊరు. ఈడే 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 అట్టిస్తానంటే అట్ట ఈడియో ఒకసారి హాయ్ చెప్పు అట్ట.